మరి అట్టున్నారు? స్కూల్లో ప్రతిరోజు ఫీ అడుగుతారు. డాడీ కట్టడు. రాని చెప్తా. A few moments later. ఈయన వస్తున్నారు, పిల్లలకు ఫీజు కట్టమని చెప్పాలా. ఏవండి, పిల్లలకు ఫీజు కట్టాలంట, బాధపడుతున్నారు. అబ్బా లెక్క వెళ్ళడంలే. సర్లే గాని నీ బంగారు చేయనులే తీసుకురాపో, కొదవ పెట్టి పిల్లల ఫీజు కట్టేస్తా. చైన్ కొదడ పెట్టడం ఎందుకు? నేను నీకు అందుకే అప్పుడే చెప్పినా, వేరు కాపురం వచ్చే నాకొచ్చే జీతానికి నాకొచ్చే ఆదాయానికి మన సంసారానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఇప్పుడు నీ గోల్డ్ చైన్ కొదవ పెట్టడం తప్ప నాకు వేరే మార్గమే లేదు. తండ్రి చెమట, తల్లి కన్నీళ్లు ఇవి కలిస్తేనే ఒక రోజు అవుతుంది. మీ నాన్నకి అడగచ్చు కదా. మీ నాన్నకి డబ్బులు అడగాలంటే భయమా? భయం కాదు, సిగ్గు. సిగ్గెందుకు? పెళ్ళాం మాటలేని సంసారం పక్కన పెట్టుకొని పిల్లోళ్లకు ఫీజులు కట్టలేక మళ్ళా నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతాడని మా నాయన నోటితో చెప్పుకోకుండా కళ్ళతో ఒక చూపు చూస్తాడు చూడు, ఆ చూపుకు సిగ్గుతో చచ్చిపోతానేమో అని భయం, అంతే. ఆడికి ఏదో ప్రపంచంలో నువ్వు ఏరే కాపురం పెట్టినట్టు మాట్లాడతానావే. అవునా? ఆడికేదో ప్రపంచంలో ఏ అత్త ఏ కోడలను మందలించినట్టు నిన్నొక్కదాన్నే మందలించినట్టు నువ్వు పక్కకు తీసుకొచ్చినలే, ఇది అంతే. ఇప్పుడు తప్పు నాదంటారా మీదంటారా? తప్పు నాది కాదు నీది కాదు, మీ తల్లిదండ్రులది నా తల్లిదండ్రులది కూడా. మా తల్లిదండ్రులది తప్పు ఏముంది? నిన్ను నాకిచ్చి పెళ్లి చేసేటప్పుడు మీ తల్లిదండ్రులు ఈ రోజు నుంచి మేము నీ తల్లిదండ్రులు కాదమ్మా, మీ అత్తమామలు మీ తల్లిదండ్రులు అని చెప్పిండాల్సిందే. రోజుకు 10 సార్లు ఫోన్ చేసి ఏమ్మా తిన్నావా తాగినావా, పిల్లలు స్కూల్ పోయినారా, అల్లుడు డ్యూటీకి పోయినాడా అని అడుగుతారు గాని అత్తమామలతో ఎట్టుండాలా, భర్తతో ఎట్టుండాలా, సంసారం ఎట్టు నడుపుకోవాలని ఒక్కరోజున నీకు చెప్పినారా? పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చిన ఆడపిల్ల 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో గారాబంగా పెరిగింటాది. మన ఇంట్లోకి వచ్చినప్పుడు మన ఇంటి పద్ధతులు తెలిసిండొచ్చు తెలిసిండకపోవచ్చు అని కొంత సమయం ఇచ్చి ఓపిక పడితే ఏంది లేదు, వచ్చినాల నుంచి అట్లుండాలా ఇట్లుండాలా అంటే గన మీరు ఆడ గారాబంగా పెరిగింటారు కాబట్టి మీరు ఈగోకు పోయి మీరు ఇట్లా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు, అంతే. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో జరిగే పరిస్థితిని నేను చూపించాలనే ప్రయత్నం ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పుట్టిన నుంచి మెట్టినింటికి పంపించేటప్పుడు ఈ రోజు నుంచి మేము కాదమ్మా మీ తల్లిదండ్రులము, మీ అత్తమ్మ మీ తల్లిదండ్రులు, వాళ్ళు ఏం చెప్పినా వినాల్సిందే, ఎట్ట చెప్తే అట్లా ఉండాల్సిందే అంటే ఈ వేరు కాపురాలు ఇవన్నీ రావు. ఇంకో విషయం ఏంటంటే పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చే ఆడపిల్ల 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు గారాబంగా పెంచుంటారు. మన ఇంటికి వస్తానే సడన్ గా మారమంటే మారలేదు, ఆ పాపే కాదు ఎవరము మారలేము. మనం కూడా కొంచెం టైం ఇవ్వాలా, కొంచెం ఓపిక పట్టాలా. మన ఇంట్లో పద్ధతులు అవి ఇవి అలవాటు చేసుకునేదానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు టైం ఇవ్వకుండా వచ్చినాల నుంచి మనము అట్టుండాలా ఇట్టుండాలా అంటే గన వాళ్ళకి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ గారాబంగా పెరిగింటారు వాళ్ళు, ఒక్కరోజు కూడా వీళ్ళని ఒక్క మాట అనిండారు. వీడికి వచ్చానే మనం చెప్పేది మంచికే, కానీ వాళ్ళ మైండ్ సెట్ దాన్ని తీసుకోలేదన్నమాట. అది చెప్పే ప్రయత్నమే ఈ వీడియో ఫ్రెండ్స్, ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. చిన్న చిన్న అపార్థాలకు పోయి వేరు కాపురాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడు వచ్చే ఆదాయాలకు మన సంసారాలు నడుపుకోవడమే బరువు ఇప్పుడుండే పరిస్థితుల్లో. ఆ విషయం చెప్పేదానికే ఈ వీడియో ఫ్రెండ్స్, అంతే. ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. నా వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి ఫ్రెండ్స్.